దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చూడండి, లోక రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచి ప్రతి ఒక్కరు కూడా నశించిపోకుండా రక్షించబడాలనే దేవుని యొక్క చిత్తమై ఉంది. అయితే ఈ లోకంలో అనేక మంది ప్రభుని వెంబడిస్తున్నారు, ఆయనందు విశ్వాసముంచి ఆయన కొరకు జీవిస్తూ ఉన్నారు. అయితే ధనవంతులైనటువంటి వారు, అధికారులుగా ఉన్నటువంటి వారు, గొప్పవారు, జ్ఞానులు, తెలివైన వారు, బలమున్నవారు అనేక మంది వారి యొక్క హృదయంలో ప్రభు యందు విశ్వాసం ఉంచుతారు. అవసరమైనప్పుడు ఆయన సహాయాన్ని కోరుతారు. ఆయన ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటారు. కానీ బహిరంగముగా మనుషులు ఎదుట ప్రభుని ఒప్పుకొనలేని వారిగా ఉంటారు. అంటే వీరు దేవుని యొక్క మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పుని ఎక్కువగా ఆశించేవారిగా, మనుషుల కొరకు మాత్రమే జీవించేవారిగా ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు సమస్తము ఎరిగినవాడు. ఆయన అందరికీ ఉపకారి. ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు. ఆయన వైపు తిరిగి సహాయం కొరకు వేడుకున్న వారందరికీ తప్పకుండా ఆయన సహాయం చేస్తారు. అయితే ఈ లోకం మనుషులు మనకి రక్షణను కలిగచేరు. ప్రభు మాత్రమే మనకి రక్షణ కలిగచేస్తారని తెలుసుకొని ఇప్పటికైనా ప్రభుని బహిరంగముగా ఒప్పుకొని జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మీ కొరకు తన రాజ్యంలో సిద్ధపరిచినటువంటి ఆ స్థానంలో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆయన రాజ్యమునకు మీరు వారసులుగా ఉండాలనే ప్రభు మిమ్మల్ని ఆయన యొద్దకు పిలుస్తూ ఉన్నారు. అయితే ఈలోక అవసరతల కొరకే కాదు కానీ ప్రభుని వెంబడించడం, పరలోక ఆశీర్వాదములు కూడా మీకు ఇవ్వాలని దేవుడు ఎంతగానో వాటిని సిద్ధపరిచి ఉంచారు. కనుక ఇప్పటికైనా మనుషుల మెప్పును కాకుండా దేవుని మెప్పును ఆశించేవారిగా మీరు జీవించండి. ఇంకా దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి ఒక్క ఈవిని మీ జీవితంలో పొందుకుంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాయి బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారింటి వారికి మీ గొప్ప రక్షణ కలిగి చేతండి. ఇదిగో హృదయమందు విశ్వసిస్తున్నారు కానీ బహిరంగంగా నిన్ను ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారేమో. ఇప్పటికైనా ప్రభా అయ్యా తండ్రి, నిన్ను ఎంతో గొప్పగా ఘనముగా చాటి చెప్పే కృప వారికి దయచేయండి ప్రభా. వారిని ఏదైతే అడగిస్తుందో, ఆటంకపరుస్తుందో, శోధిస్తుందో, వేధిస్తుందో, అవమానపరుస్తుందో, నిందిస్తుందో వాటి వైపు చూడకుండా ప్రభా, నిజ దేవుడైనటువంటి, గొప్ప దేవుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి నీ కొరకు లోకమందు వారు జీవించలాగా నట్టి ధైర్యమును వారికి అనుగ్రహించమని, వారి కుటుంబాన్ని దినమంతా కాచి కాపాడండి. కీడు, శోధన, నష్టం నుంచి తప్పించండి. పరిశుద్ధ ఆత్మని సన్నిధోడుగా ఉంచి వారికి సహాయం చేయమని, అయ్యా అప్పుల నుంచి, అనారోగ్యం నుంచి, అపవిత్ర ఆత్మ నుంచి వారిని విడిపించండి. కుటుంబాల్లో శాంతి, సమాధానం, సమృద్ధిగా దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.